హలో ఎవ్రీవన్, దీపావళి పండగ వస్తుంది కదా. దీపావళి పండగ అంటేనే ఒక సెలబ్రేషన్. క్రాకర్స్తో స్వీట్స్తో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. స్వీట్స్ అంటే స్వీట్ షాప్లో చాలా రకాలుగా డిఫరెంట్గా దొరుకుతాయి. కానీ మన చేతితో చేసిన స్వీట్కి ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా మన చేతితో చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టామంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్వీట్స్ అంటే పెద్ద హడావిడిగా లేకుండా చాలా ఈజీగా అయిపోయాయి. మోతీచూర్ లడ్డు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని 2 కప్స్ శనగపిండి తీసుకోవాలి. శనగపిండిని లమ్స్ లేకుండా కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా వేస్తూ విస్కర్తో కలిపామంటే లమ్స్ లేకుండా ఈవెన్గా మంచిగా కలుస్తుంది. పిండి అనేది గట్టిగా కాదు, అట్లాగని లూజ్గా కాదు, మీడియంగా కలుపుకోవాలన్నమాట. ఈ విస్కర్తో కలిపామంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. లమ్స్ లేకుండా మొత్తం కలిసిపోతుంది. వీడియోలో చూపించినట్టు పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. కొంచెం లూజ్గా కలిపారంటే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో మీడియంగా కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గరిట తీసుకొని మన ఇష్టం వచ్చినట్టు, షేప్ లేదు, ముగ్గు వేసేయాలన్నమాట. ముగ్గు వేసేసినట్టుగా వేసేసుకోవాలి. ఏంటంటే కొంచెం లావుగా బజ్జీలాగా వేసారనుకోండి లోపల పచ్చిగానే ఉంటుంది, ఉడకదు, టేస్ట్ బాగుండదు అనమాట లడ్డూది. ఇట్లా సన్నగా వేసారంటే ఈవెన్గా మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది. అట్లా అని బాగా ఫ్రై చేయొద్దు, రెడ్గా అయ్యేదాకా. కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయితే సరిపోతుంది. ఒక సైడ్ ఫ్రై చేసుకొని ఇంకో సైడ్ కూడా తిప్పేసి అట్లా అన్నీ ఫ్రై చేసుకోవాలి. కలుపుకున్న పిండి మొత్తం ఇట్లా బజ్జీలాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొద్దిగా తీసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అంటే ఎట్లా మిక్సీ పట్టుకోవాలంటే సన్న బూందీ ఉంటుంది చూడండి, లడ్డు చేసేటప్పుడు సన్న బూందీ అట్లా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టగానే అట్లానే అవుతుంది అనమాట. సో కొద్దిగా తీసుకుంటూ అట్లా మిక్సీ పట్టుకోవాలి.
మొత్తం అంతా మిక్సీ పట్టుకున్నాను. ఇట్లా పొడి పొడిగా వస్తుంది అనమాట. తర్వాత ఒక బాండీ తీసుకొని 2 కప్స్ శనగపిండికి 2 కప్స్ షుగర్, పర్ఫెక్ట్ కొలత, స్వీట్నెస్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత ఇందులో 2 కప్స్ వాటర్ వేయాలి. వేసేసి మొత్తం అంతా కరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టేసి. ఇక్కడ మనకి తీగ పాకం ఏ పాకం అవసరం లేదు. జస్ట్ షుగర్ కరిగి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మనకి టచ్ చేస్తే ఇట్లా జిగురుగా ఉంటుంది చూడండి, అట్లా వస్తే సరిపోతుంది. పాకం రానవసరం లేదు. సో ఇట్లా స్టవ్ మీద పెట్టేసి షుగర్ అంతా కరిగించుకోవాలి. షుగర్ అంతా కరిగి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్లో దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడే మనం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేయాలి. ఎందుకంటే మోతీచూర్ లడ్డు అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, సో అందుకోసమే వేయాలన్నమాట. వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంకా గీ కంపల్సరీగా వేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మన ఇష్టం, గీ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ దగ్గరకు వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఒక 5 to 10 మినిట్స్లోనే దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి మొత్తం అంతా దగ్గరకు వచ్చేసింది. ఇదంతా దగ్గరకు వచ్చిన తర్వాత మన ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేయచ్చు. నేను ఇక్కడ చిన్నగా చాప్ చేసిన కాజు వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఇది వేడిగా ఉన్నప్పుడైనా లడ్డు చుట్టచ్చు, చల్లగా అయినా లడ్డు చుట్టచ్చు. ఎట్లా చేసినా పర్ఫెక్ట్ వస్తుంది లడ్డు అనేది. ఇంకా ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత నేను లడ్డు చుడుతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ కదా, ఈవెన్ పిల్లలు కూడా చేసేయచ్చు. మనం ఒక డీప్ ఫ్రై దగ్గర కొంచెం ఫ్రై చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా చేసేస్తారు. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఎందుకంటే ఇక్కడ నేను హోమ్ మేడ్ గీ వేసాను. మొత్తం ఇంట్లోనే చేస్తాం కదా హోమ్ మేడ్గా, చాలా బాగుంటుంది ఇంకా బయట దానికన్నా. ఇంకా ఈజీ ప్రాసెస్. ఇంక ఈ దివాళీకి మోతీచూర్ లడ్డు చేసేయండి ఈజీగా ఇంట్లోనే. ఇంట్లో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.